IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పాటుగా ఉన్నారు విశ్వ మణిబాబు సార్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రమ్మగారు, చెప్పండి. సార్, చాలా మంది బాధల్లో, కష్టాల్లో, నిరాశతో డల్గా ఉంటూ ఉంటారు చాలా మంది. అవన్నిటిని మర్చిపోయి డబ్బు వైపు ఆకర్షణ చెంది సంతోషంగా ఉండి డబ్బులు సంపాదించుకోవాలంటే ఏమైనా మంత్రాలు, తంత్రాలు ఏమైనా ఉంటాయా? ఉన్నాయి. మంత్రాలు ఎందుకు లేవా? మంత్రాలు చేస్తే చింతకాయలు రాలేదని ఇప్పుడు చెప్పాను నేను. మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు మంత్రం చెప్తారులే. చెప్పండి. అంటే మీ మంత్రం చెప్పండి. మామ నా మంత్రం ఏదో వీడియోలో కూడా చెప్పాను, కానీ మీ ఛానల్కి కూడా కావాలని మీరు పీడిస్తున్నారు కాబట్టి చెప్పాలి తప్పదు. కాబట్టి అంటే బాధలు, కష్టాలు, నష్టాలు వాళ్ళకున్న దీన్ని అంతా ఆలోచిస్తూ కూర్చొని ఉంటారు. లేదంటే నడిచిపోతుంటే కూడా గమ్మని తూగుతాదు అంటే వాళ్ళ బాధలు గుర్తు చేసుకుంటూ పోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా పెరుగుతుందండి. నువ్వు బాధలను పట్టిస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది ఉండకూడదు. ఇప్పుడు నడిచిపోయిన కొంతమంది మామూలుగా ఉంటే కూడా ఏదేదో అనుకుంటుంటారు. అది పాట అంటది. నేను మా ఇంట్లోనే విన్నాను ఒకప్పట్లో నా భార్య దగ్గరనే. ఏంది నువ్వు అంటుంటావంటే ఏమి నీకు బాధ అన్నది. అంటే ఈ సబ్జెక్ట్ తెలియదు నాకు అప్పుడు ఇప్పుడు గుర్తు వచ్చింది అవన్నీ. ఏది అంటే పాట పాడుకుంటున్నాను, ఏమి నీ బాధ కాదు, ఏదో అంటుండవు. కానీ అది ఏది బాగా పాడితే మేము కూడా వింటామంట. నాకు రాదు, అందువల్ల అనుకుంటాను నువ్వు అనేది. ఆ అనడం వల్ల ఏమి రాదు. సినిమా పాటలు పాడితే ఏమి వస్తుంది, మనకేమి రాదు. నేను ఒక పాట పట్టిస్తాను, దాన్ని పట్టుకోండి. మంత్రం అడిగినారు కదా, నేను మంత్రాలన్నీ చేశాను, చింతకాయలు రాళ్ళ. ఇప్పుడు ఈ మంత్రం చేస్తే అన్ని రాలిపోతున్నది. ఏం మంత్రం? డబ్బు మంత్రం, విశ్వ మంత్రం. ఏం మంత్రం? డబ్బు మంత్రం, విశ్వ మంత్రం. అంటే విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి డబ్బుని మనకి కురిపించే మంత్రాన్ని నేర్పిస్తాను మీకు. ఎన్నో వీడియోలో చెప్పాను చాలా మందికి. మీరు అడుగుతున్నారు కాబట్టి ఇంక చెప్పాలి కదా మీకు కూడా. కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి, ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఆడవాళ్ళు బాధలు ఉంటాయి. ఇప్పుడు భర్త బయటకు పోయేసి ఏమో వస్తాడు. కొంతమంది పని బాట లేని వాళ్ళు ఉంటారు భర్తలు, కొంతమంది పని ఉన్న వాళ్ళు ఉన్నారు. పని ఉన్న కష్టాల్లోనే కూడిపోయి జీవించే వాళ్ళు ఉంటారు. చాలుకుంటా వీళ్ళు భర్తలు ఆ పనికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఆ పని చేసుకుంటా బాధలు తలుచుకుంటూ ఉంటారు. ఆ బాధలు నా భర్త ఎంత కష్టపడినా కానీ మనకి అనుకోవట్లేదే, మనం ఎలాగనో ఉన్నామే తెలుసుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు. మీరు అవన్నీ పక్కన పెట్టేయాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలని. పాత జీవితాన్ని పక్కన పెట్టినప్పుడు కొత్త జీవితం అనేది ఏర్పడుతుంది నీకు. కాబట్టి అవి పక్కన పెట్టండి. మీరు వంటగదిలో ఉన్న బట్టలు ఏదైనా మీ అంటులు తోముతున్నా, బట్టలు క్లీన్ చేస్తున్నా, ఏదో ఒక పని చేస్తున్నా కానీ ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద పడాలి. అంటే మైండ్ గమ్మునున్నావు అనుకో వేరే ఆలోచన పుట్టిస్తుంది కదా. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద ఎలాగైనా పాడుకో. కర్ణాటక, వెస్టర్న్ అన్ని కలిపి కుట్టుకోను, ఎలా ఇష్టమైనా గుమ్ముకో, నీ ఇష్టం పాడుకోవచ్చు. ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద అంటే చూడు, నువ్వు పాడుతూ ఉంటావు డబ్బు సంపద, డబ్బు సంపద అంటూ ఉంటావు. డబ్బు సంపద, డబ్బు సంపద అంటూ ఉంటే ఇప్పుడు నీ ఆలోచన ఎక్కడైనా పోయిందా? మైండ్కి ఎక్కడికి పోలేదు. గమ్మునున్నావు అనుకో, భర్త పోయినట్టు ఏమైనాడు, ఈ పిల్లలు పోయినారు ఏమైనారు, చదువుతున్నారా లేదా, ఇక్కడ మధ్యాహ్నానికి ఏం వండాలి, ఈ బాధలన్నీ ఏంది, ఈ అప్పులోడు ఎప్పుడు వస్తాడో ఏమో, వీడు ఎప్పుడు వస్తాడో ఏమో, ఈ బాధలన్నీ వచ్చి మైండ్లో కూర్చొని ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఇవన్నీ పక్కన పెట్టాలంటే ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. వంట వండుకో, ఏ పని చేసుకుని గుడ్లు ఉతుకుతావు అనుకో, ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద ఉతుకో. ఇప్పుడు వాషింగ్ మిషన్లు అయిపోయాయి జనాలకి. వాషింగ్ మిషన్ వేసేప్పుడు ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద. పౌడర్ వేస్తావు, నీళ్లు పోస్తావు, ఏమేమి వేస్తావు కదా, డబ్బు సంపదనే ఉండాలి. అన్ని ప్రతి మాట డబ్బు సంపదనే ఉండాలి. ఇప్పుడు వంటకాడికి వెళ్తావు, థ్యాంక్స్ చెప్పమని ఎన్నో వీడియోలు చెప్పాను. కృతజ్ఞతాభావం ఈ సబ్జెక్ట్లో నెంబర్ 1 ఒకటో స్థానం. కుక్కర్కి కృతజ్ఞతలు, గ్యాస్కి కృతజ్ఞతలు, లైటర్కి కృతజ్ఞతలు, బియ్యానికి కృతజ్ఞతలు. బియ్యం ఎత్తుకో, కుక్కర్ ఎత్తుకో, పెట్టు, స్టవ్ ముట్టించాను, డబ్బు ఆ సంపద. బియ్యం వేసి కడతారు కదా, ఎట్లా తిప్పేటప్పుడు కూడా డబ్బే పెట్టు, కుక్కర్ మీద పెట్టాయి. అప్పుడు అది పని అయిపోయింది. ఇప్పుడు విజిల్ పెట్టేసినావు, అది పాట పాడుతూ ఉండదు. ఇప్పుడు కాయగూర లేదు, వండాలి కదా, ఎత్తుకో, ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద. చూడు, నవ్వి చావాలి. నీకే ఎంత నవ్వు అంటే అందుకే చెప్పాను, ఒక నవ్వు 10 నవ్వుని తీసుకొస్తుంది. అందుకే ఈ నవ్వు నవ్వు. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ పడతాను కదా, నా పని అదండి. ఏడ్చే వాళ్ళు కూడా నవ్వు పెట్టించేది నా పని. వాళ్ళు ఏడుపుని తీసి పారేస్తాను. అసలు మర్చిపోవాలి వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎవరైనా. నా మాటలకే మాయమైపోవాలి. ఎందుకంటే ఏడిస్తే ఏమొస్తుందండి, ఏడుపు వస్తుందండి. నవ్వు చూడు, ఒక నవ్వుకి ఎంతో నవ్వుతున్నావు చూడు, ఇంకా ఉప్పొంగుతూ ఉంటుంది. అదే అండి జీవితం. అలా డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద చెప్తా ఉండి. ఇప్పుడు కుక్కర్ విజిలేస్తుంది, విజిల్కి కృతజ్ఞతలో ఇప్పుడు అన్నం ఉడిపోయింది, నువ్వు పాటలు పాడుతూనే ఉండవు, అన్నం ఉడిపోయింది. ఇప్పుడు కాయగూరలు ఎత్తి పెట్టినావు, ఏదో పెనుము గిన్నె పెట్టినావు, ఆయిల్ పోసి అన్నిటికి థ్యాంక్స్ చెప్తా ఉండు. ఆ డబ్బు సంపద, డబ్బు సంపద కలిపెట్టామా.
చూడు ఆలోచన మొత్తం ఇక్కడ ఉంది, ఎక్కడికి పోలే మీకు, ఎక్కడికైనా పోయింది నీ ఆలోచన. ఇప్పుడు నీ భర్త ఏం చేస్తున్నాడు అని ఆలోచించలా, నీ పిల్లలు ఎక్కడికి పోయినారు అని ఆలోచించలా, వాళ్ళు పడిపోయినారు ఎక్కడికి బారు చదువుతున్నారు, నీ భర్త పని పోయినాడు ఎక్కడికి పడి వాడు పని ఇక్కడ డబ్బు సంపద మీద పిచ్చి పట్టించాలి. థాట్స్ మొత్తం రిలీజ్ అయింది, ఇల్లు మొత్తం గాలి అట్నే ప్రవేశిస్తుంది ప్రకృతితో. నెగిటివ్ ఎంతో రోజు 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 డైలీ చేయాలి, ఒక రోజు కాదు. నా జీవితం ఉన్నంత కాలం ఆ పాటని మాత్రం నేను వదలనండి. నేను బైక్ ఎక్కినా పాడతా, నేనండి, ఇది నేను సొంతంగా సృష్టించుకునేది, నా మైండ్ చెప్పిందండి ఇది. నేను పట్టించిన డబ్బు సంపద పాట పాడితే డబ్బులు వస్తున్నాయి తెలుసా మీకు? ఫీడ్బ్యాక్లు చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అన్ని సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. డబ్బు పాట, ఈ పాట పట్టించానండి, పాట పాడితే డబ్బులు వస్తున్నాయండి వాళ్ళకి. అంటే ఆ డబ్బు మీద పిచ్చి ఆలోచన థాట్స్ రిలీజ్ అయిపోతుంది, డబ్బుకు సంబంధించిన అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది అండి. గొప్ప సబ్జెక్ట్ అండి. నా మైండ్ ధ్యానం ద్వారా ఇచ్చింది ఈ పాటని. ఎందుకు ఇలా చెప్పకూడదు, ఎందుకు పనికిరాని విషయాలను ఆలోచించింది, దాని ఆలోచన తీయాలంటే ఏం చేయాలంటే డబ్బు పాట పాడాలని అనిపించింది, ఈ పాట పట్టించాను. ఇది నా సొంతం, ఏ గురువు చెప్పింది కాదు నాకు, ఏ గురువులు చెప్పలే, నా మైండ్ ద్వారా. నేను చెప్పాను ఎన్నో విషయాలు, మన మైండ్ ద్వారానే చాలా విషయాలు రిలీజ్ అవుతుంది అండి. నాకు చెప్పింది ఇలా పట్టించాను, పాస్ అయిపోయింది. నేను పాడిన నాకు డబ్బులు వచ్చేసింది. కారు ఎక్కితే కారుకి కృతజ్ఞతలు, గేరుకి కృత, ఈ థ్యాంక్స్ అనేది అలవాటు పడిపోయింది. ఎక్సిలేటర్కి, సీట్ కానీ చెప్తా ఉంటాను, ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద పోతా ఉంటుంది నా కారు. బైక్ ఎక్కినాను అనుకో, అది ఎప్పుడు బేగాలు చెప్తానో తెలియదు, అది థ్యాంక్స్ చెప్పేస్తూ ఉంటాను. అది రిలీజ్ అయిపోయింది, ట్రైన్ అయిపోయింది. థ్యాంక్స్ చెప్తా ఉంటాను, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద వెళ్తూ ఉంటాను. ఫ్రెండ్ ఫోన్ వచ్చింది కూడా, చెప్పరా ఏ వస్తున్నాను కానీ పెట్టు, ఫోన్ పెట్టు, వస్తున్నాను, డబ్బు సంపద, వస్తున్నాను, పెట్టరా పని, డబ్బు సంపద. అంతే వాడు అంటూ ఉంటాడు, ఏంది డబ్బు సంపద అంటావు, అది నా పాటలేరు, నువ్వు పెట్టు అంతే. ఇలా పాట పాడండి. మగోళ్ళు ఉంటారు కదా, మీరు వంటగదిలో ఇలా పాడుకుంటే డైలీ ఏ పని చేసిన ఆడవాళ్ళు, మగోళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇది మగోళ్ళు ఉన్నారు కదా, నడిచిపోయినా డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద పాడేమా. నా పాట పాడిన వాడికి అసలు నాకు డబ్బులు మాల వేసున్నాడు చూడండి, విజయవాడలో నల్లకుంటాడు, సుబ్బరాయలు అతని పేరు. అసలు చెప్పను కొన్ని విషయాలు, ఆ పాట పాడితే వాడి జీవితం ఎలా ఉంది అనేది వాడికే తెలిసేది. కాబట్టి ఈ పాట మగవాళ్ళు కూడా నడిచినా, కారు ఎక్కినా, బైక్ తోలినా అసలు వేరే ఆలోచన లేకుండా థాట్స్ ఏ నెగిటివ్ దగ్గరికి రానిదండి. ఓన్లీ డబ్బు, ఆ విశ్వానికే డబ్బుకి కనెక్ట్ అవ్వడానికి నెంబర్ 1గా పనికి వస్తుంది. మగవాళ్ళు కూడా ఇలా పాడండి. బైక్ ఎక్కినా, బాత్రూమ్కి వెళ్ళినా, బాత్రూంలో కూడా కూర్చొని ఉంటారు కదా, అన్ని థ్యాంక్స్ చెప్పండి, డబ్బు సంపద, డబ్బు ఆ సంపద, ఆ డబ్బు చూస్తూ ఉంటారు, ఏదేదో చూస్తాం, డబ్బు సంపద, డబ్బు సంపద ఇలా అనుకోండి. మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు పాడు, ఆ డబ్బు అను మంచిగా వచ్చి రాశారండి. ఎవరు అడగలేదు, ఏ యాంకర్లు నన్ను అడగలేదు ఇంతవరకు. ఇప్పుడు భార్య ఆడ కూర్చొని అనుకో, ఏ పని లేదు, టీవీ పోతున్నది, మంచిగా వచ్చిరండి. ఇదే సూపర్గా, ఎవరు అడగలేదు, నువ్వు అడిగేసావు, చెప్పాలి తప్పదు. భార్య ఆడు కూర్చొని, భర్త ఆడు కూర్చొని, టీవీ పోతున్నది. నేను ట్రై చేయలేదు, ట్రై చేయాలి మీరు చెప్పినారు కాబట్టి. భార్య భర్త అనాలి, ఆ డబ్బు అను, ఆమె కానీ ఏం సంపద అంటది, ఆ డబ్బు సంపద ఇలా పలుకోండి. ఖాళీ అనేది లేదు నీ మైండ్, పలుకునేటప్పుడు ఖాళీ ఉన్నారు. ఏ డబ్బు అంటే భార్య అంటది, ఏమండి సంపద, ఏం సంపద, ఆ డబ్బు సంపద, డబ్బు సంపద. అద్భుతమైన జీవితం అండి, మన చేతిలో ఉందండి జీవితాలు. ట్రై చేయండి మీరు. నేను రాత్రి బస్సులో వస్తే కూడా స్లీపింగ్లో పడుకుంటే నా మైండ్లో కూడా డబ్బు సంపద పోతుందండి. చెప్తూ నిద్రవెళ్తా, అది అట్నే రిలీజ్ అయిపోతూ ఉంటుంది, కళ్ళలో కూడా అట్నే పోతూ ఉంటుంది, డబ్బు సంపద మెడిటేషన్లో పోయినట్టు పోతూ ఉంటుంది. కాబట్టి చూడు, ఇప్పుడు మంచిగా వచ్చిన ఎవరు అడగలేదు ఇంతవరకు. ఎన్ని యాంకర్ల దగ్గర చేశాను సార్, భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇలా పలకొచ్చారని అడిగింది నువ్వు ఒకటే, ఈ రమాదేవి ఒకటే అడిగింది నన్ను ఫస్ట్. కాబట్టి భర్త ఏమో చేయాలి, ఆ డబ్బు ఏం సంపద గారు, ఆ డబ్బు సంపద రాయే అయిపోయింది కదా. థాట్స్ ఎక్కడికి పోదండి. చూడు ఎక్కడైనా పోయింది ఆలోచన. ఇప్పుడు గమ్మును కూర్చున్నారు అనుకో, వాళ్ళ బాధలు ఉంటాయి అనుకో. ఇప్పుడు ఏమండి వాళ్ళ అప్పుల వాళ్ళు వస్తారేమో, వాళ్ళకి ఇవ్వాలి కదండి అని ఆమె రిలీజ్ చేసేస్తుంది. అవునవును చేస్తున్నాను, ఏం చేసేది, వీడియో ఎక్కడ అడతారు తెలియదు, వాడి దగ్గర కూడా చేసినా ఇలా రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. కష్టాలు అది ట్రైన్ అయిపోతుంది మైండ్కి. అన్నీ మర్చిపోండి, ఏం కాదండి, భయపడాల్సిన అవసరమే లేదండి. ఎంత ఉన్నా అప్పులు భయపడాల్సిన అవసరమే లేదండి. మీరు కొంచెం చేంజ్ అవ్వండి మైండ్నే, అది సులభ మార్గాన్ని ఎత్తుకుంటుంది అండి. ఆ మైండ్ ఆటోమేటిక్ తిరుగుతుంది అండి. చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి, దయచేసి ఒకసారి చూడండి. మీ జీవితంలో నా క్లాస్కి రమ్మని నేను పిలవలే, వీడియోలు చూసైనా మీరు మారండి, దాన్ని చేయండి. ఎక్కడ మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. డబ్బు మంత్రం, విశ్వమంత్రాన్ని పలికించుకోండి. ఎనీ టైం పిచ్చి పట్టించండి. అసలు ఏ బాధలు కనబడవు మీ దగ్గర, కష్టాలు గిష్టాలు ఏం కనబడు. ఇప్పుడు భార్య అనుకో బయట పోతుంటుంది, భర్త ఏమైనా తిట్టినాడని దాన్ని ఆలోచిస్తా పోతుంది, అవసరం లేదు. అది పక్కన భార్య ఆ డబ్బు సంపద, డబ్బు ఆ డబ్బు. ఇప్పుడు పక్కన ఉండారు సార్, వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనుకో, మనుషులు అనుకో, డబ్బు డబ్బు
అనుకో. ఇప్పుడు ఎవరు భయం మీకు, నాకు ఆ భయం అంతే లేదండి. నా పిరికితనం, నా భయం పోయింది. ఎప్పుడు నేను ఎవరున్నా కూడా లెక్క పెట్టిన డబ్బు సంపద, డబ్బు ఆ డబ్బు ఆ సంపద అని గుద్దుకుంటూ ఉంటాను. గమ్మని కూడా ఆ డబ్బు ఆ సంపద అంటూ ఉంటాను. అంటే నాకు ఎనర్జీ అది, నా డబ్బు ఎనర్జీ. డబ్బుకున్న ఎనర్జీ అసలు చెప్పే తరం కాదు అది. అనిపిస్తుంది నాకు దాన్ని. డబ్బు అంటేనే ఒక ఎనర్జీ అండి. ఎస్, డబ్బు అంటే నా లోకం అండి. డబ్బే నా శ్వాస, డబ్బే నా సర్వస్వం, డబ్బే నా ఊపిరి. ఇంకేం కావాలి నాకు? అన్నీ ఉన్నాయి, ఇష్టం, ప్రేమ. దాని మీద ప్రేమ పెట్టాలండి. లక్ష్మీదేవి ఆనందపడిందండి, నాకు ఇచ్చిందండి. విశ్వశక్తి కనెక్టింగ్ అయింది అండి, అవకాశాలు చూపించిందండి, అయిపోయిందండి. ఇలా పాడండి. అసలు ఎంత అద్భుతం అంటే ఈ పాట. ఈ పాట మీరు కూడా పాడి చూడు, అన్ని మర్చిపోతావు. మీ అమ్మ పిలిచేది కూడా గుర్తురాదప్పుడు. మమ్మీ ఎప్పుడు పిలిచినావా? ఇప్పుడు మీరు వెళ్ళాక నేను పాడడం స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మీరు వచ్చిన సంపాదించాలి. ఎస్, మీ మమ్మీ నువ్వు పిలిచినావా? తెలియదు మమ్మీ, నేను గుర్తించలేదా? నువ్వు ఏడంటావు, నువ్వు డబ్బు పాట పాడుకుంటున్నావా? మీ మమ్మీ అంటది. కొన్నాళ్ళ తర్వాత మీ అమ్మ కూడా పాడుతుంది, మీ మమ్మీ కూడా. ఏం మమ్మీ నీకు కూడా వచ్చేసింది అంటే, నువ్వు ఏదో పాడుతుంటావు, అది కూడా నా నోట్లో వచ్చేసింది అంటే, ఆ థాట్స్ రిలీజ్ పోయి అక్కడ కూడా కూర్చుంటుంది. ఆమె కూడా ట్రైన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ వస్తుంది అండి. అందుకని థాట్స్ రిలీజ్ చేయమనేది. ప్రకృతిలో కలవాలండి మన థాట్స్. ఓకేనా? ఇలా డైలీ చేయండి, క్రమం తప్పకుండా చేయండి. ఈ పాట ద్వారా మీ అద్భుతాలు సృష్టించవచ్చు. ఫీడ్బ్యాక్ లో చూడండి, పాట పాడితేనే డబ్బు వస్తున్నది. అది ఎలా వస్తున్నది వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. కానీ నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఎలా వస్తుందని, ఎలాగైనా వస్తుందని నాకు తెలుసు. ఏదో ఒక రూపం. మరి మీ పాట మేము పాడుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. పాడమనే కదా ఇస్తున్నాను మీకు. మీకు ఇచ్చే పాడమనేదే, పాడిందే పాడంటారా పాసిపల్లి దాచర్లారని పాటను కూడా పట్టించాను. ఖాళీ కొడకండి, కూర్చున్నా కూడా టీవీ చూస్తూ కూడా ఆ డబ్బు ఆ సంపద అబ్బా పడిన కొట్టు, క్లాప్స్ కొట్టు, అయిపోయింది. పాట పాడుకోవాలి, క్లాప్స్ కొట్టాలి, నవ్వాలి, అణువులు లేచుకోవాలి. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా డబ్బు సంపద పాటను పాడి నా డబ్బు జీవితంలో ఆనందంగా, అద్భుతంగా, నేను సంతోష ఆనందాన్ని ఉల్లాసంగా గడిపినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నవారు, థ్యాంక్ యూ మనీ.